అంటే నువ్వు అంత బాధపడి లైఫ్లో నీ ఐడెంటిటీనే బ్రోకెన్ బాయ్, నీ అసలు పేరు మనీ అయితే అదెవరు గుర్తుపట్టట్లేదు జనం, బ్రోకెన్ బాయ్ అని అంత బాధపడిన నువ్వు మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేసావు ఆ అమ్మాయిని? అంటే ఈఎంఐ వల్ల ఎక్కువ బాధపడ్డాను, మళ్ళీ ఆ అమ్మాయి తప్పు తెలుసుకొని బ్యాక్ అయింది. సో అందుకే ఆ అమ్మాయితోనే కదా ఉన్నా, వేరే అమ్మాయితో ఉంటే తప్పు. సో అందుకే ఆ అమ్మాయితో మళ్ళీ ఉన్నాం, కలిసి ఉన్నాం. ఇప్పుడు మీ ఇద్దరం లవ్ ఫెయిల్యూర్ అవ్వలేదు, అందరం కలిసి ఉన్నాం. యాక్చువల్లీ మా ఫాలోవర్స్, మా సబ్స్క్రైబర్ చాలామంది ఏంటంటే బ్రో లవ్ బ్రేక్ అయిందని చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరం ఇప్పుడు బాగానే కలిసి ఉన్నాం. అంటే వాళ్ళ కోసం కలిసిపోయానని చెప్తున్నావు ఏంటి ఇప్పుడు? లేదు, ఆ అమ్మాయి మళ్ళీ బ్యాక్ అయింది. ఓకే, అంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది ఏది జరగదని అనుకుంటున్నావా? మళ్ళీ ఫెయిల్ అవ్వడం కానీ బ్రేకప్ అవ్వడం లాంటిది? సో ఒకసారి ఇక్కడ గట్టి కొట్టేసింది, సో తర్వాత మళ్ళీ సింపుల్గానే తీసుకుంటా, ఉంటే ఉంది పోతే పోయింది. సో ప్రిపేర్డ్గా ఉన్నాను అంటున్నావు ఇఫ్ ఇన్ కేస్ రెండోసారి కూడా తప్పు తెలుసుకొని వచ్చిందని అనుకుంటున్నా, ఇంకోసారి తప్పు చేయదు అనుకుంటున్నా. అందుకే మళ్ళీ అందరూ తప్పులు చేస్తూ ఉంటారు, అమ్మాయి కాదు నేనేం చేయొచ్చు తర్వాత ఎప్పుడైనా సరే. సో అందుకే మళ్ళీ అందరూ తప్పులు చేస్తూ ఉంటారు అనేది మరి ఇంతకు ముందు ఎందుకు లేదు నీకు? ఇంతకుముందు అంటే తను ఒక టైంలో ఒకలా బిహేవ్ చేసేది, ఏం అర్థమయ్యేది కాదు. ఫ్యామిలీ మీద చెప్పేది, ఏవో రీజన్ చెప్పేది, నాకే కన్ఫ్యూజ్ అయ్యేది. అసలు అమ్మాయిని నమ్మకూడదు అన్నట్టు అనిపించేది. వదిలేండి అమ్మాయి టాపిక్ వదండి కాసేపు. ఓకే, నువ్వు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు, ఎక్కడ రివీల్ చేయలేనట్టున్నావు కదా అమ్మాయిని? ఎక్కడ అమ్మాయి గురించి చూపించలేదు, అమ్మాయితో మాట్లాడలేదు కూడా. అంటే అప్పుడంటే కొంచెం బ్రేకప్ ఆ మూడ్లో ఉన్నావు కాబట్టి అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చూపించలేదు అనుకోవచ్చు. ఇప్పుడు కలిసిపోయారు కదా, సో మా వ్యూవర్స్కి కొంచెం చూపిస్తావా? ఎవరిని? అమ్మాయిని మిమ్మల్ని చూపించానంటే అమ్మాయి ఫోటోని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి ఇంకొన్ని ఎవరినో చూపిస్తారు పెళ్లి చూపుల్లో. ఓకే, సో ఇంట్లో తెలియదు అనమాట? ఇంట్లో తెలియదు, మా ఇంట్లో తెలుసు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియదు. అమ్మాయి వాళ్ళ చెల్లికి అమ్మాయికి ఇద్దరికీ తెలుసు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరో తెలియదు.